అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ని సంప్రదించండి. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నా పేరు ఇంటూరి భూషణం అండి. వృత్తిరీత్యా మరి ఉపాధ్యాయుడికి రిటైర్ అయ్యాను. ప్రవృత్తిరీత్యా సమాజ సేవకుడిని. నా యొక్క లక్ష్యం భావితరాలకు కాలుష్య రహిత సమాజం నిర్మించిన లక్ష్యంతో మరి నేను ప్రతి పాఠశాలకు వెళ్ళి ఉదయం మార్నింగ్ ప్రేయర్ టైంలో పిల్లలకి సేవ్ నేచర్ మీద నేటి మొక్కలే రేపటి వృక్షాలు, పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు ఇలాంటి నినాదాలతో విద్యార్థులను ఉత్సాహపరుస్తున్నాను. వాళ్ళతో మొక్కలు నాటిస్తున్నాను. అదేవిధంగా మరి మన విద్యాశాఖ డిఓ గారు కానీ, ఆర్జేడీ గారు కానీ ప్రతి పాఠశాలలో కూడా విద్యార్థి దశ నుండే పిల్లలకి మంచి అలవాట్లు నేర్పి నేచర్ మీద కనుక మనం వాళ్ళకి మంచి అవగాహన కల్పిస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా మనలాగే చేస్తారు. నేను ఒకటే చెప్తాను, చిన్ననాటి మంచి అలవాట్లు చిరకాలముండును, చిన్ననాటి జ్ఞాపకాలు చిరకాలమును. ఇలాంటి విషయాలు కన్నా మనం బాల్య దశలో కన్నా మనం నేర్పెడితే విద్యార్థులు మంచి పౌరులుగా తయారవుతారు. మరి ఇక్కడ విశాఖ ఆర్గానిక్ మేళా పెట్టారు. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన మొక్కలు కూడా పెట్టారు. మరి వచ్చేటటువంటి వినియోగదారులు కూడా ఈ మొక్కలన్నింటిని కూడా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటిని మంచి పచ్చదనమైనటువంటి వాతావరణాన్ని కల్పించుకొని ఆరోగ్యంగా జీవించాలి. మరి విశాఖ మహానగరంలో మనం ఎన్ని మొక్కలు నాటినా ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వల్ల, పోర్టు వల్ల ప్రతి ఇంట్లో కూడా బొగ్గు అనేది మన చేతికే తగులుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు తీసుకెళ్లి నాటి మంచి ఆహ్లాదకరమైన జీవితాన్ని జీవించాలి. మరి పిల్లలు కూడా మంచి అలవాట్లు నేర్పని మీ అందరూ కూడా వినయపూర్వకంగా కోరుతున్నాం. మరి విశాఖ మహానగరంలో డిఓ గారికి, ఆర్జేడీ గారికి నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి పాఠశాలలో పిల్లలు పుట్టినరోజు కనుక మొక్కలు నాటి వాడిని పెంచినట్టే నేటి మొక్కలే రేటు వృక్షాలనే నినాదంతో వాడు ఆ రోజు పిల్లవాడు ప్రతిరోజు కూడా నీళ్లు పోసి పెంచుకొని ఇది నా మొక్క అనే ధైర్యంతో పిల్లవాడు 6th క్లాస్ నుండి 10th క్లాస్ అదే స్కూల్లో ఉంటారు. కాబట్టి ఆ విధంగా చేయడం వల్ల పిల్లలకి మొక్కల మీద మనం మంచి అవగాహన కల్పించవచ్చు. మరి విశాఖ మహానగరంలో మనం ఎన్ని మొక్కలు నాటినా కానీ భూమి బాగా వేడెక్కిపోతుంది, సకాలంలో వర్షాలు కురవట్లేదు. మరి అలాంటి సీజన్స్ మనం కాపాడుకోవాలంటే విశాఖ మహానగరంలో ప్రతి ఒక్కళ్ళు తమ పిల్లల పుట్టినరోజు మొక్కలు నాటి పెంచాలి. అప్పుడే మరి ఈ మన దేశాన్ని మనం రక్షించుకోగలం. మరి ఇతర దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో మొక్కలు చాలా తక్కువగానే చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. అదే నినాదంతో నేను చాలా వందల మొక్కలు నాటి వాటిని పెంచుతున్నాను. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చక్కగా తీసుకెళ్ళి మొక్కలన్నింటినీ కూడా పెంచి మీ పిల్లలకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించండి. మరి అదేవిధంగా గవర్నమెంట్ కూడా మరి మన చంద్రబాబు నాయుడు గారు కావండి, పవన్ కళ్యాణ్ గారు కావండి, మరి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఈ విధంగా ఈ వృక్షాలను డెవలప్ చేసినట్టయితే మరి మన కాలుష్యాన్ని మనం రక్షించుకోగలం. అదేవిధంగా ఏపీ పొల్యూషన్ బోర్డు వాళ్ళు కూడా నడుం కట్టి ఇండస్ట్రీస్లో మొక్కలు కనుక ఎక్కువ పెంచి వాటిని మానిటరింగ్ చేయాలి. నేను ఒకటే అంటాను, మాటల కన్నా చేతలు గొప్పని. నేను ఒక స్కూల్లో 250 మొక్కలు నాటి రోజు నా కారులో నీళ్లు పోసి వాటిని బాగా పెంచాను. అదేవిధంగా అందరూ కూడా నాటినట్టయితే మొక్కలు మనం నేచర్ని కాపాడుకోవచ్చు. సేవ్ నేచర్.